నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. గుజరాత్లో భారీగా వేరుశనగ నిల్వలు పేరుకుపోయినప్పటికీ రైతులకు మద్దతు ధరకు ధీటుగా లేదా అంతకన్నా అధిక ధరలు లభ్యమైనందున ఈసారి సేద్యం భారీగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి రైతులు పత్తి సోయా చిక్కుడు స్థానంలో వేరుశనగ సేద్యం కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. కావున ఈసారి సేద్యం విస్తృతంగా పెరిగి మార్కెట్లలో రాబడులు పోటెత్తగలవని తెలుస్తోంది. జూన్ 5న గుజరాత్లో నిర్వహించిన అధ్యయనం వాస్తవిక సమాచారం అందిస్తున్నాం. బీహార్ బెంగాల్లో యాసంగి పంట సరుకు సరఫరా అవుతున్నది. దక్షిణాది రాష్ట్రాలలో వేరుశనగ సేద్యం కోసం సానుకూల వాతావరణం నెలకొన్నందున సేద్యం ప్రక్రియ ఉత్పాదకులు శ్రీకారం చుట్టారు. ఈసారి ఉత్పత్తి సమృద్ధిగా ఉండగలదని తెలుస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్, రబీ మరియు యాసంగి సరుకు సరఫరా అవుతున్నది. ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్, జలాలాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో కొత్త సరుకు 650 నుండి 700 బస్తాలు రాగా నిమ్ము సరుకు 4000 నుండి 4500, ఎండు సరుకు 6000, మాధౌంజ్లో 150 నుండి 200 బస్తాల రాకపై నిమ్ము సరుకు 3500 నుండి 5500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. వచ్చే వారం నుండి రాబడులు మరింత పోటెత్తనున్నట్లు తెలుస్తోంది. ఝాన్సీ, మౌరాణిపూర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లో నుండి 4000 పాత సరుకు రాబడిపై 4900 నుండి 5100 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని అమరావతి, హింగోళి, పూణె, పర్బణి, జింతూరు, ఏలధరి ప్రాంతాలలో ప్రతిరోజు 8 నుండి 10,000 బస్తాల వేరుశనగ రాబడిపై 5700 నుండి 6200, గుంగ్రు నాణ్యమైన సరుకు 6400, పూణెలో కర్ణాటక సరుకు హెచ్పిఎస్ గింజలు 50 నుండి 60 కౌంట్ 9900, 80 నుండి 90 కౌంట్ 10,000, 60 నుండి 65 కౌంట్ 9500, మహారాష్ట్ర గుంగ్రు రకం సరుకు 60 నుండి 70 కౌంట్ 10,500, 70 నుండి 80 కౌంట్ 9,900 నుండి 10,200, జావా 40 నుండి 50 కౌంట్ 9,700, 50 నుండి 60 కౌంట్ 9,400, 60 నుండి 70 కౌంట్ 9,100, కదిరి లేపాక్షి 40 నుండి 50 కౌంట్ 10,500, 50 నుండి 60 కౌంట్ 10,200, 60 నుండి 70 కౌంట్ 9,900, 70 నుండి 80 కౌంట్ 9,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, మడకశిర, ధర్మవరం, నరపాల ప్రాంతాలలో స్థానికంగా నిల్వ అయిన వేరుశనగ 6000 నుండి 7000, హెచ్పిఎస్ గింజలు 80 నుండి 90 కౌంట్ 9700, చెన్నై డెలివరీ 9900, 60 నుండి 65 కౌంట్ 10,600, చెన్నై డెలివరీ 10,900, 60 నుండి 70 కౌంట్ 10,400, చెన్నై డెలివరీ 10,700, 70 నుండి 80 కౌంట్ 10,000, 90 నుండి 100 కౌంట్ 9,500, చెన్నై డెలివరీ 9,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్లో ధర 250 నుండి 300 తగ్గి ఆంధ్ర ప్రాంతం హెచ్పిఎస్ గింజలు 140 నుండి 160 కౌంట్ 9,000, 80 నుండి 90 కౌంట్ 9,600, 70 నుండి 80 కౌంట్ 9,800, 60 నుండి 70 కౌంట్ 10,200, 60 నుండి 65 కౌంట్ 10,500, 50 నుండి 60 కౌంట్ 10,800 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి గత వారం 9 నుండి 10,000 బస్తాల సరుకు రాబడిపై కదిరి లేపాక్షి 5,000 నుండి 6,000, కే 6,000 నుండి 7,500, చెల్లకేరిలో హెచ్పిఎస్ గింజలు 80 నుండి 90 కౌంట్ 10,000, 90 నుండి 100 కౌంట్ 9,800, కళ్యాణి 9,000 నుండి 9,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్తో పాటు అన్ని వేరుశనగ ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ప్రతిరోజు 35 నుండి 40,000 బస్తాల రాబడిపై G20 ఎక్స్ట్రా రకం 6,100 నుండి 6,300, సూపర్ 5,850 నుండి 6,000, సాధారణ రకం 5,600 నుండి 5,750, నెంబర్ 39 రకం 6,000 నుండి 6,600, మీడియం 5,500 నుండి 5,700, సాధారణ రకం 5,250 నుండి 5,300,
హెచ్పిఎస్ గింజలు 60 నుండి 70 కౌంట్ ముంద్రా డెలివరీ 9350, 50 నుండి 60 కౌంట్ 9500, 50 నుండి 55 కౌంట్ 9600, 40 నుండి 50 కౌంట్ 9700, 40 నుండి 45 కౌంట్ 9950, 38 నుండి 42 కౌంట్ 10150, జావా కొత్త సరుకు 80 నుండి 90 కౌంట్ 9600, 60 నుండి 70 కౌంట్ 10100 ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్లోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద 5800 నుండి 6000, జైపూర్లో హెచ్పిఎస్ గింజలు 40 నుండి 50 కౌంట్ 10000, 50 నుండి 60 కౌంట్ 9700, 60 నుండి 70 కౌంట్ 9400, 70 నుండి 80 కౌంట్ 9100 మరియు తమిళనాడులోని జయగుండం, విరుధచలం, ఉలుండరుపేట, బోతపాడి మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 2 నుండి 3000 బస్తాల సరుకు రాబడిపై 6000 నుండి 7800. తిరువన్నామలైలో హెచ్పిఎస్ గింజలు 80 నుండి 90 కౌంట్ 10600, 90 నుండి 100 కౌంట్ 9800. దిండిగల్ కేరళ ఎక్స్పోర్టు రకం పీనట్ 80 కిలోల బస్తా 8600 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.